ఆయన భక్తి ఈ రోజుల్లో చూస్తే మరి దగ్గర దగ్గర 75 ఉంటే ఎంత మెనసార్కు తెలియదు. కానీ ఈనాడు నిజంగా అనేకులు ఆయన శిష్యులుగా ఉంటున్నాం. ఒక మంచిది నేను ఎక్కువ చెప్పకుండా ఈ సమయాన్ని సార్ దాదాపుగా మరి ఇక్కడ కొంతకాలము కొన్ని ఏళ్ళు ఇక్కడ సంఘాన్ని నడిపించాడు అన్నట్టుగా నేను వింటూ ఉన్నాను. మరి ఎన్ని సంవత్సరాలు అమ్మగారు వారికి తెలియాలి. అయ్యగారి మాటల్లో వింటాం, తమ సాక్ష్యాన్ని లేకపోతే అనుభవాన్ని పంచుకుంటూ దేవుని వాక్యం చదువుకుందాం. దైవజనులు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. ఓకే, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుతాం. ఆగు, తొందర ఎక్కువ. ఓకే, అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకే, చదవబడిన వాక్య భాగం ఇంట్లో దీవించబడినాక సమయాన్ని దైవజనులకు అప్పగిస్తుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ మరి ఒకసారి దేవుడు నన్ను ప్రేరేపించి అప్పుడప్పుడు శివన్న కూడా జ్ఞాపకం చేసుకుంటారు. సంవత్సరంలో 1-2 సార్లు శివన్న సంఘం గుర్తొచ్చినప్పుడు వెళ్ళాలి అని ప్రేరేపణ కలుగుతుంది. అప్పుడు వెంటనే డేవిడ్ సార్కి, సెక్రటరీ అయినటువంటి డేవిడ్ గారికి ఫోన్ చేసినప్పుడు, అయ్యా మరి రేపు ప్రభు చిత్తం అయితే ఏర్పాటు చేయండి అని అంటే వెంటనే ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా వద్దు సార్ మీరు ఈరోజు అనేటటువంటి మాట వారి దగ్గర నుంచి రాదు. దైవజనుడిని అడగండి ఫస్ట్, దైవజనుడు దానికి సమ్మతమేనా అని అడిగిన తర్వాత దైవజన్ చిత్తానుసారంగా సంఘానికి రావాలని ప్రేరేపణ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ నన్ను గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇంకా కొన్ని ఒకరిద్దరు మాత్రం, ఒక ముగ్గురు ఆత్మలు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి, అంతేగాని పాత వాళ్ళే అనిపిస్తున్నారు. అవునా? ఓకే, ఎనీహౌ దేవుడు గత 10 సంవత్సరాల కిందట ఈ సంఘంలో సేవకుడు లేనప్పుడు ఒక 2.5 సంవత్సరాలు ఈ సంఘంలో నేను ఒక దైవజనుడుగా, అంటే నేను ఒక అభిషేకించబడినటువంటి వ్యక్తిని కాదు, కానీ నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తూ నాకు ప్రేరేపణ కలిగింది. అయ్యా నేను ప్రిన్సిపల్ సార్తో చెప్పాను, మీరుతో చెప్పాను, నేను శివనగూడెంకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి ఏమీ డబ్బులు అవసరం లేదు, నేను వెళ్తాను, సంఘాన్ని చేతులు వదుడుగా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాను అని అన్నప్పుడు, అంతకన్నా మించిన సంతోషం బ్రదర్, మీరు వెళ్ళండి అని అన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా నిరుత్సాహం కలిగింది. 1, 2, 3, 4 మాత్రమే ఉంటారు. ప్రకాశమయ్య గారు, ఆ తర్వాత డేవిడ్ గారి బోయజయ్య గారు, అదేవిధంగా ఆ సారంగపల్లి నుంచి ముసలైన పాపయ్య, వీళ్ళు ముగ్గురు వచ్చి ఆరాధన చేస్తూ డేవిడ్ గారు అప్పుడప్పుడు వారికి కావలసినటువంటి అవసరం తీరుస్తూ ముందుకు వెళ్ళేవారు. ఏంటి ఇంత పెద్ద సంఘం ఉన్నది, ఇది ఈ విధంగా ఉండటం నాకు ఇష్టం లేదు. ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి అనేకులు
తిరిగి సంఘం పురికొల్పబడ్డారు. దేవుడి స్తోత్రం. అది నా కార్యం కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మనము ఎన్నో రకాలుగా అనుకుంటాం. గత సంవత్సరము ఇక్కడ ఉద్యోగ గుంటకలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వచ్చారు. అప్పుడు అన్నారు, మరి సంఘంలో చాలా పెద్దది కట్టాలి అనేటటువంటి యోచనలో ఒక ప్లానింగ్ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది అనుకున్నాను. కానీ ఆత్మలు ఇక్కడ ముందు మనం సంఘం కట్టే ముందు విశ్వాసులను మనం పోగు చేయాలి. విశ్వాసులను పోగు చేసినప్పుడు దేవుడు దానంతటా అదే సంఘం నిర్మించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తారు. విశ్వాసం లేకుండా మన గొప్పతనం కోసమో లేకపోతే మన యొక్క ప్రావీణ్యత కోసమో ఈ సంఘాన్ని నిర్మించడము అది నాకు సరైనటువంటి విధంగా అనిపించలేదు. అందుగురించి అప్పుడు డేవిడ్ గారిని అడిగాను, అయ్యా మీరు సంఘం నిర్మిస్తున్నారు, మరి విశ్వాసుల్ని సమకూర్చండి. చాలా మంది ఉన్నారు. శివనగరం చాలా పెద్ద విలేజ్, కానీ ఎందుకు దేవుని యొక్క నామంలో అభివృద్ధి చెందలేకపోతుంది? కారణం ఏంది? అయ్యా నేను నా వ్యక్తిగత ప్రాంతాల్లో కానీ కుటుంబ ప్రాంతాల్లో కానీ ప్రార్థన చేసుకుంటా ఉంటాం. శివనగూడెం సంఘం అభివృద్ధి పరచండి, నీవు మహిమ తెచ్చుకోనండి. నేనున్నప్పుడు వెంకటమ్మ గారిని, తర్వాత మారమ్మ గారికి, తర్వాత యాదయ్య గారికి ఇక్కడ బాప్తిసం ఇవ్వడం జరిగింది. అప్పుడు వారు అప్పుడే బాప్తిసం తీసుకొని ముందుకు రావడం, ఆ రోజు నుంచి వారు నిలకడమైనటువంటి జీవితము. మారమ్మ గారిని చూసినా సంతోషపడతాను, వెంకటయ్య గారు కానీ వెంకటమ్మ గారిని చూసినా సంతోషపడుతూ ఉంటాను. అదేవిధంగా మరి యాదయ్య గారు లేరు, నేను యాదయ్య గారిని కలిసినప్పుడల్లా అంటూ ఉంటాను. అక్కడ భాగ్యమ్మ, చంద్రయ్య వారిని ఇలా, ఇక్కడ వజ్రమ్మ, ప్రేమ్ సాగర్, వీళ్ళందరూ నన్ను చాలా ప్రేమించారు. చాలా అంటే చాలా ప్రేమించారు, అధికంగా ప్రేమించారు. మరి డేవిడయ్య గారి కుటుంబం అయితే ఇక చెప్పడం లేదు. వచ్చినప్పుడల్లా కావాల్సినటువంటి ఆతిథ్యం అనుగ్రహించేటటువంటి కుటుంబం అది. నిజంగా దేవుని స్తోత్రం. ఈ ప్రాంతంలో ఈ రకంగా సంఘం నిలబడ్డది. మరి దేవుడు తన చిత్తానుసారంగా నాకు ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే ఈ సమయంలో డిసెంబర్ మాసంలో ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ వర్తమానాలే వినిపిస్తుంటాయి. క్రిస్మస్ వర్తమానాలు మీరు వినన్నటువంటి వాళ్ళు కాదు. నా వయసు 62 సంవత్సరాలు. మీ వయసు అంటే 59. అంటే అయ్యగారి కంటే నేను పెద్దోండి, కానీ అయ్యగారి కంటే చిన్నోళ్ళగా కనిపిస్తుంది కదా. 61 సంవత్సరాల గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళి రిటైర్డ్ అయిపోతారు. నాది ఇప్పుడు 62 నడుస్తుంది. అంటే దాదాపు 12 సంవత్సరాల వయసులో ప్రాయం అప్పుడు నేను క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాను. అంటే 62 సంవత్సరాలు అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు, 50 క్రిస్మస్లు. అవునా? మీ వయసును బట్టి చూసుకోండి. మీ వయసులో మీకు తెలివి వచ్చినప్పటి నుంచి ఎన్ని క్రిస్మస్లు చూశారు? అన్ని క్రిస్మస్ల నుంచి కూడా బహుశా మీరు వాక్యాలు వింటూనే ఉన్నారు. అవునా? వాక్యము యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు నా కొరకే పుట్టాడు, పశువుల తొట్టుగా పుట్టాడు, నా కొరకు అనేటటువంటి వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీరు వచ్చారు, తర్వాత చూశారు, సంబరపడ్డారు, చిన్న గ్రామంలో పుట్టాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. మళ్ళీ పీటర్ సార్ ఇవే తీసుకొచ్చి నేను ఈరోజు పీటర్ సార్ మళ్ళా పాడితే పాడ పాసుపడ రాసుడు అన్నట్టు ఎప్పుడు ఇదేనా ఈ కొత్త వర్తమానం వినొద్దా అనేటటువంటిది అనుకోకండి. దేవుడు ఎన్ని వర్తమానాలు ఎంతమందితోటి వినిపించినా కానీ ఒక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, దేవుని యొక్క సంకల్పం. ఆయన
ఎవరితోటి ఏ వచనం ద్వారా ఎలా మాట్లాడాలి అనేటటువంటి గొప్ప ఉద్దేశం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క మాటలు వినేటప్పుడు ఈ లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూసినప్పుడు నిజంగా ఇది అనాది సంకల్పం నెరవేర్చబడేటందుకు ముందు ఏర్పాటు చేయబడినటువంటి మాటలు. ఏదో ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు కాదు. ఎప్పుడో ప్రవచనాలు నెరవేర్చడానికి ప్రవచనాలు అంటే పాత నిబంధన. మన బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో యేసు ప్రభు రాక పూర్వము పాత నిబంధన, కొత్త నిబంధన యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన. ఎస్, ఈ యేసు ప్రభు రాకముందు ప్రవచనాలు కొన్ని ఈ పాత నిబంధనలు రాయబడ్డాయి. ఈ ప్రవచనాలు నెరవేర్పు అనేటటువంటిది కొత్త నిబంధనలోకి రాగబడింది. నెరవేర్పు యేసు ప్రభు వారి ద్వారా నెరవేర్పు జరిగింది. యేసు ప్రభు రాకముందు ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రవచనము 2000 సంవత్సరాలకు పూర్వం ఇది ఈ విధంగా జరుగుతుంది, ఇది ఈ విధంగా జరగాలి అనేటటువంటి ప్రవచనం, అది నెరవేర్పు అనేటటువంటి యేసు ప్రభు ద్వారా నెరవేర్పబడ్డది ఇక్కడ. కాబట్టి ఈ ప్రవచనంలో మొట్టమొదటి ప్రవచనం చూసినట్టయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి, ఒకసారి చదవండి దయచేసి. తొందరగా సమయము చాలా అయింది అనుకుంటా, క్షమించండి నన్ను. నేను 11:30 అనుకున్నాను, కానీ అందుగురించి నేను చాలా స్లోగా వస్తున్నాను. కాదు, ఎంత స్లోగా వస్తున్నాయంటే మా మేడం అదే అంటుంది, ఏంది ఇంత స్లోగా తీసుకుంటున్నాను, ఇంకా టైం కాలేదు కదా, అక్కడ వెళ్ళి ఎందుకు వేస్ట్ గా కూర్చోవడము, కొంచెం నిదానంగా వద్దాం అన్నట్టు నేను అవన్నీ చూసుకుంటూ వస్తున్నాను. ఓకే, ఎనీహౌ చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. కన్యక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడ్డని యెషయా గ్రంథము ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వము ఈ ప్రవచనము ఇక్కడ మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ ప్రవచనం నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 2వ ప్రవచనం చూసినట్టయితే అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడింది. సమాధానకర్త అని పేరు పెట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కూడా ఒక ప్రవచనం. ఇది మొట్టమొదటి ప్రవచనము యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూసుకోండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇది అదొక ప్రవచనం. 2వ ప్రవచనం చూసినట్లయితే 9వ అధ్యాయము 6వ వచనం. ఇక 3వ ప్రవచనం చూసినట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చు. చాలండి.
బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము నుంచి బెత్లెహేములో పుట్టాలి, ఏలబోలేటటువంటి వాడు నీలో నుండి వచ్చును అనేటటువంటి ప్రవచనం అది. ఆ ప్రవచనము ఇక్కడ మనం నెరవేరింది. ఇంతవరకు మీరు వినిండొచ్చు. ప్రవచనాలు అనేటటువంటి ఇంకా అనేకాలు ఉన్నాయి. నేను ఈ 3 ప్రవచనాలు వాటిని ఇక్కడ నెరవేర్పు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అత్యానందభరితులైనారు. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాణమై ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ చాలా దూరం ఆ నక్షత్రాన్ని చూసి వారు అత్యానందభరితులైనారు. ఎంతో దూరం నుంచి వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. ప్రియమైనటువంటి దేవుళ్ళు బిడ్డలారా, సంఘం మనకి ఇక్కడ ఉంటుంది. శివనగూడము కనీసం అన్నా కానీ ఒక 2 కిలోమీటర్ల పరిధిలో, 3 కిలోమీటర్ల పరిధిలో ఉందనుకున్నాం. ఇక్కడి నుంచి ఈ సంఘానికి రావాలంటే ఎంత ప్రయాసపడతామంటే, అబ్బా ఈరోజు ఆదివారం వచ్చిందా, వెళ్ళాలా అనేటటువంటి ఒక అలసట. ఒక 2-3 కిలోమీటర్లు రావాలంటే. కానీ యేసు ప్రభువును చూడడానికి వారు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి ప్రయాణమై వచ్చారు. వారు వచ్చారు, సాగిలపడి పూజించారు. ఆ శిశువుని చూసి సాగిలపడి పూజించినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు సాగిలపడి పూజించేదే కాకుండా వారు తెచ్చినటువంటి కానుకలు, బహుమానాలు, బంగారము, సాంబ్రాణి, బోలము ఆ శిశువుకు సమర్పించినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రావడమే కష్టమవుతుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాను, దేవుడు మనల్ని నిలుపుకున్నాడంటే, మనకు ఆయుష్ను అనుగ్రహించాడంటే అది దేవుని గొప్ప వరం. ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద ధనవంతులు చూడండి, రీసెంట్గా చూసినట్టయితే రతన్ టాటా గొప్ప ఐశ్వర్యవంతుడు అయినా కానీ ఆయనకి దేవుడు తన ప్రాణాన్ని నిలుపుకోగలిగాడా? ఒక్కసారి ఆలోచించండి. రతన్ టాటా చాలా ప్రపంచంలో ధనవంతుడు. దేవుని సంకల్పం. నువ్వు నేను ఇక్కడ కూర్చున్నామంటే, ఈరోజు నువ్వు నేను మాట్లాడుతున్నామంటే, నువ్వు నేను ఏకీభవించి సహవాసం కలిగి ఈ మందిరంలో ఉన్నామంటే దేవుని యొక్క ఉద్దేశం గొప్పది. నీ పట్ల, నా పట్ల ప్రణాళిక గొప్పది. అయ్యా, నువ్వు నన్ను ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చునైనా. ఎందుకు ఉంచావు? నేను ఆయన కంటే గొప్పది కాదు. ప్రపంచాలను కొన్నింటిని జయించినటువంటి అలెగ్జాండర్, ఆయన గొప్ప చక్రవర్తి. ఆయన అనేక రాజ్యాలను జయించాడు. జయించినప్పటికీ ఆయన ఏమన్నాడంటే,
లాస్ట్ ఒకటే మాట అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నా యొక్క పెట్టెలో పెట్టినప్పుడు నా చేతులను బయటికి పెట్టండి, నా చేతులను బయటికి పెట్టండి. ఎందుకన్నాడు ఆ మాట? నేను ఏమి తీసుకెళ్తలేదు, ఒట్టి చేతితో వచ్చాను, ఒట్టి చేతితోనే పోతున్నా. ఇన్ని రాజ్యాలను జయించాను, కావలసినటువంటి ఐశ్వర్యం ఉన్నది, ధనం ఉన్నది, బలం ఉన్నది, కానీ నేనేం తీసుకొని వెళ్తలేదు. నేను తీసుకెళ్ళేది కేవలం ఒట్టి చేతులతోటి ఎలాగే వెళ్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఒక్కసారి ఆలోచించుకుందాం, మన జీవితంలో ప్రశ్నించుకుందాం. నేను ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను, దేవా నా ఆయుష్ను పొడిగిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఆయుష్ను పొడిగించినటువంటి ఉద్దేశాన్ని నేను నెరవేర్చేటటువంటి వాడిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాను. మన యొక్క భక్తి కాదు, బలం కాదు, అహంతో ఉంటున్నాం మనం. నేనే అనేటటువంటి విలవీగినతనంతో. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఎక్కడ చూసినా కానీ దేవుని అక్కడ సమీపమై ఉంటున్నది అనేటటువంటి ప్రవచనం నెరవేరుతుంది. అశ్రద్ధతో ఉంటున్నాం, దేవుని నిర్లక్ష్యపరుస్తున్నాం, దేవుని నామాన్ని ఘనపరిచేటటువంటి వారంగా ఉండట్లేదు. నా శక్తి చేత, నా బలం చేత నేను నా గృహాన్ని నిర్మించుకున్నాను, నా బలం చేత నేను ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాను అనేటటువంటి విలవీగితనంతో ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వీటిని మన శక్తి, మన బలంతో కాదు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం. అందుగురించి వారు అత్యానంత భక్తులై వచ్చి సాగిలపై పూజించినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బంగారం అంటే మొట్టమొదట వారి బహుమతి బంగారం సమర్పించారు. బంగారము అంటే దేనికి? రాజరికానికి. నువ్వు రాజుగా ఉండబోయేటటువంటి వాడు. అందుగురించే ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు రాజువా అని ప్రశ్నించినప్పుడు, అవును మీరు అన్నట్టు రాజువా అని అన్నప్పుడు, అవును మీరు అన్నట్టే నేను రాజు, యూదులకు రాజట, ఈయనని సిలువ వేయండి అని కేకలు వేసి ఆయనను గాడిద మీద తీసుకొని వచ్చినప్పుడు గాడిద మీద ఆయన నిరసనలో తీసుకుని వచ్చినప్పుడు దారి పొడవునా బట్టలు పరిచి, యూదులకు రాజు, హోసన్నా జై అని ఆయన యూదులకు రాజుగా వస్తున్నటువంటి వాడు, రాజు. అందుగురించి ఆయనకు రాజుకు ఉండవలసినటువంటి ఆభరణం ఏంది? బంగార కిరీటం. వారి తూర్పు దేశం జ్ఞానులు మొట్టమొదట ఆ రాజును కనపరిచినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు, నా దేవుని మందిరానికి నేను ఏమి ఇవ్వాలి అనేటటువంటి ఒక ప్రశ్న నీలో ఉద్భవించాలి. నా దేవుని మందిరంలో నేను వచ్చినప్పుడు నేను అనేక ఆయా సంఘాల్లో తిరుగుతూ ఉంటాను. ఆయా సంఘాల్లో పరిచయం చేయడానికి ఫీల్డ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అయ్యా మీరు ఈ సంఘానికి వెళ్ళండి, ఈ సంఘానికి వెళ్ళండి. ఆ సంఘాల్లో చూసినప్పుడు చివరిగా నేను చూసేది కానుకలు వేసేటప్పుడు ఎవరు ఎలా వేస్తున్నారు అని నేను చూస్తూ ఉంటాను. ఆ కానుకల పెట్టెలో ఈ మధ్య కాలంలో చిల్లర అనేటటువంటి దొరకట్లేదు కాబట్టి చిల్లర ఉండట్లేదు. చిల్లర టక్ 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 ఎక్కువ పడుతూ ఉంటాను. చిల్లర నాణ్యాలు. యేసు ప్రభు చిల్లరవాడా? యేసు ప్రభు చిల్లరవాడా? యేసు ప్రభు దగ్గర లేదా? చిల్లరగా ఆటల బిడ్డలు, రూపాయి బిడ్డలు. ఇప్పుడు ఆటల బిడ్డలు రూపాయలు లేవు కాబట్టి చిన్న కాగితము 10 రూపాయల కాగితం, 5 రూపాయల కాగితం కూడా లేదు.
రూపాయల కాగితం. ఏదైతే చిన్న కాగితం ఉన్నదో ఇంటి దగ్గర ఎత్తుకొని వచ్చి ఆ కానుకల బిడ్డలో ఆ చిన్న కాగితం వేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు భిక్షగాడు కాదు. దేవుడు భిక్షగాడు కాదు. అడుక్కునేటటువంటి వానికి 10 రూపాయలు 5 రూపాయలు వేస్తుంటే సంతోష చౌరస్తా దగ్గరను ఈ బిఎన్ రెడ్డి చౌరస్తా దగ్గరను అన్నప్పుడు అడుక్కుంటూ ఉంటారు. ఆయనకి 5 రూపాయలు అని వేస్తే ముఖం చూస్తాడు. ఇట్లా 10 రూపాయలు వేసినా ముఖం చూస్తున్నాడు. అంటే నాకు చిన్న కాగితం చూసేస్తున్నావా అయ్యా అని. దేవుడు బిడ్డ కదా, ఆ అడుక్కునేటటువంటి వారికంటే కూడా దేవుడు తక్కువడా? వారు అత్యానంద భరితులై వచ్చి బంగారం వెలగలిగినటువంటిది, విలువైనటువంటిది దేవుడిని ఆ యేసు ప్రభు వారికి ఆ చిన్న శిశువుకు సమర్పించినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఇక్కడ మధ్యాహ్న కాలంలో పరీక్షించుకోండి. నేను దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాను? దేవుని మందిరంలో కూర్చున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు? ఏదో సమయం టైంపాస్ చేయడం కోసమా? లేకపోతే ఆదివారం వచ్చింది కదా, మళ్ళీ అయ్యగారు వస్తారేమో, పాస్టర్ గారు వస్తారేమో, నన్ను పిలుస్తారేమో అనేటటువంటి ఉద్దేశమా? నీ హృదయపూర్వకంగా, నీ ఆత్మ ప్రేరేపించినటువంటి విధంగా రాదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకుని రా. ఏదో ఆశాభాషిగా వచ్చి ఇక్కడ కూర్చొని టైం పాస్ వచ్చేసి వెళ్ళిపోయడానికి కోసం కాదు. నేను అనేక పర్యాలు చెప్తూ ఉంటాను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకున్నావు. నేను ఎలా వెళ్ళాలి? ఒక ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారంగా, అయ్యా నీ మందిరానికి వెళ్తున్నాను, నేను నీ మందిరానికి వెళ్ళేటప్పుడు నీ దాసుని చేత నాకు ఏ మాటలు వినిపిస్తావో ఆ మాటల ద్వారా నాకు ప్రేరేపణ అనుగ్రహించు. ఎప్పుడు చూసే మార్పాసే ఏం చెప్తాడు ఆయన? 2 పాటలు పాడిపిస్తాడు, ప్రార్థన చేపిస్తాడు, పంపిస్తాడు. ఇదేనా? ఇంకేమన్నా అంటే ఏమయ్యా బాగున్నావా, నువ్వు నమ్ముకున్నావా, ఏం చేసినావు, ఈ కథ ముచ్చట చెప్పి పంపిస్తాడు. ఇది చులకన భావన తీసుకుంటున్నాం. మార్గయ్య గారిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నానంటే దేవుని యొక్క ఉద్దేశం. ఈ యొక్క సంఘానికి కాపరిగా ఏర్పాటు చేసుకున్నటువంటిది దేవుని ఉద్దేశం. దేవుని సేవకుని నువ్వు ఆచాతూచిగా సింపుల్ గా తీసేయకు. కరేపాకులో పప్పులో కరేపాకులాగా తీసిపడేసి వస్తాడు. అయ్యగారిని కాదు, నేను ప్రతి సంఘంలో అదే చెప్తుంటా. సంఘ కాపరి అన్నప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఆయన దూత, దేవుడికి ఆ జరగబోయేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి వాడు సంఘ కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ కాపరులను ఈరోజు నేను అంటూ ఉంటాను. ఫీల్డ్ వాళ్ళు వచ్చినప్పుడు, అయ్యా మీ యొక్క సంఘ కాపరులు సరైనటువంటి విధంగా లేదేమో, సంఘం బలపడలేకపోతుంది. 18 సంఘాలు ఉన్నాయి ఈ ఫీల్డ్లో. 18 సంఘాల్లో ఏదయ్యా, ఎక్కడ మీ యొక్క సేవా భారం? నేను ఇక్కడ ఈ సంఘానికి వెళ్తే నేను వెళ్ళను, ఈ సంఘంలో నాకు పైసలు తక్కువ ఇస్తారు, నాకు ఖర్చులు ఎక్కువ, నాకు జీతం ఎక్కువ కావాలి. సో దిస్ ఇస్ ద నాట్. ఇది పద్ధతి కాదు. సంఘ కాపరి ఎక్కడ ఉన్నా కానీ నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను, దేవునికి అంకితభావంతో నేను వెళ్తాను, కొన్ని ఆత్మలు సంపాదిస్తాను, నన్ను దేవుడు నియమించుకున్న దాని కొరకు అనేటటువంటి సంఘ కాపలు తక్కువైపోయారయ్యా. సంఘ ఫీల్డ్ వాళ్ళకి అంటుంటే రియల్ కరెక్ట్ సార్ మీరు చెప్పి, జీతాల గురించి కాదు సంఘ కాపలు పనిచేసేది,
సంఘస్థులు, గత వారం నేను అయ్యగారితో అన్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే ఈ విషయాలు, నేను కూడా ఒక డోనర్గా ఉన్నాను కాబట్టి, అయ్యా ఈసారి 17వ తారీఖు నాడు సంఘస్థులకి, సంఘ కాపర్లకి ప్రతి క్రిస్మస్కి గిఫ్ట్ ఇస్తాం. దాంట్లో భాగంగా కొంచెం తక్కువ పడ్డాయని వస్తూ ఉంటారు. ఏంటి ఇవ్వాలనుకుంటున్నానంటే ఒక్కొక్క జత బట్టలు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. నేనంటాను, ఆ సంఘము ఎందుకు ఆదుకోదు? ఆ సంఘస్థులు ఆ కాపర్ని ఎందుకు చూసుకోరు? ఒక జత బట్టలు తీసుకురావడం కష్టమా? ఆ సంఘ కాపరికి ఒక జత బట్ట, ఆ సంఘ కాపరికి ఆ సంఘస్థులు ఒక జత బట్ట తీసుకురావడం కష్టమా? నేను ఇబ్రాహీంపట్నం సంఘంలో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్గా చేశాను, చైర్మన్గా చేశాను, సెక్రటరీగా చేశాను, ట్రెజరర్గా చేశాను. వెంటనే మొట్టమొదట ఒక తీర్మానం చేసేసాను. సంఘ కాపరికి డిసెంబర్ మాసంలో తన యొక్క జీతం ఎంత ఇస్తున్నామో అడిషనల్ బోనస్ గా ఒక సంఘం ఒక నెల జీతం ఇచ్చేసారు. సంఘ కాపరికి నెల జీతము, ఆ నెలలో ఒక నెల నువ్వు 5,000 ఇస్తున్నావా, 8,000 ఇస్తున్నావా, 10,000 ఇస్తున్నావా, 20,000 ఇస్తున్నావా, ఎంత ఇస్తే అంత ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చేసారు. ఇవన్నీ ఈ అడిగే పరిస్థితి రావద్దు అని తీర్మానం చేసినప్పుడు నిన్నొచ్చి అదే అంటున్నారు, అయ్యా మీకు ఇబ్రాహీంపట్నంలో తీర్మానం చేశారు, ఆ ఒక్క సంఘంలో మాత్రము జరుగుతుంది, మిగతా సంఘాల్లో జరగట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి మనం దేవుని సేవకుని ఆదుకునేటటువంటి విధంగా ఉండాలి. దేవుని సేవకుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని సేవకులు కూడా అదే విధంగా సంఘాన్ని అభివృద్ధి పరిచేటటువంటి వారంగా ఉండాలి. సంఘం అభివృద్ధి కోసం దిశగా ప్రయాణించేటటువంటి దిశగా ఉండాలి. దేవుని సేవకులు చేయాల్సినటువంటి కర్తవ్యం అది. దేవుని విశ్వాసులైనటువంటి మీరు దేవుని సేవకుని ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. ఇవి ఒకదానికి ఒకటి పొత్తు కుదరట్లేదు. ఏ సంఘాల్లో చూసినా కానీ ఇవి ఒకదానికి ఒకటి పొత్తు కుదరకందువల్లే మీరు డొనేషన్స్ అంటున్నారు. సంఘ కాపర్లకు ఇవ్వాల్సినటువంటి జీతము మాకు రావటం లేదు, మాకు సారటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా బలహీనమైనటువంటి మాట. అందుగురించి యేసు ప్రభు వారికి ఆ చిన్న శిశువుకి దూరం నుంచి వచ్చినటువంటి వారు తూర్పు దేశ జ్ఞానులు ఏమి సమర్పించారు? మొట్టమొదట బంగారం. మనం ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు ఇంతంత ఉంగరం తీసుకోవాలంటే, ఎంత బంగారపు ఉంగరము తీసుకోవాలంటే ఎంత ఇదవుతూ ఉంటాం అంటే చాలా కష్టతరంగా తీసుకుపోతూ ఉంటాం. అవునా? ఈ రోజుల్లో బంగారం అంటే ఇంకా అతి కష్టం. 80,000 తులం ఉందా ఇప్పుడు? ఓకే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మొట్టమొదట నీ హృదయాన్ని ఇవ్వమన్నాడు. నీ హృదయాన్ని ఇయ్యి, అది బంగారంతో సమానమైనటువంటిది. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. కానుకలు కాదు ముఖ్యం. ఆటోమేటిక్ గా నీవు ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తావో, నీ హృదయాన్ని సమర్పిస్తావు, విరిగి నలిగినటువంటి హృదయంతో, తగ్గింపు స్వభావంతో, నేను ఈరోజు ఈ ఐశ్వర్యంతో ఉన్నానంటే దేవుని యొక్క కృప. అందుగురించి తగ్గింపు స్వభావం తగ్గి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను అధికంగా హెచ్చిస్తాడు. నువ్వు తగ్గింపు స్వభావంతో రా, దేవుడు నిన్ను అధికంగా హెచ్చిస్తాడు. కొంతమంది ఆశీర్వాదాల కోసమే వస్తూ ఉంటారు. సంఘానికి ఆశీర్వాదం కావాలి, దేవుని దీవెనలు కావాలి, నా కుటుంబం ఐశ్వర్యవంతంగా ఉండాలి, నేను పెద్ద 2 అంతస్తుల బంగ్లా 3 అంతస్తుల బంగ్లా వేసుకోవాలి.
ఇంకా ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అందుగురించే దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నేను మాత్రం నీకేమియా, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించు. ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ వ్యవహారం నీకు ఆశీర్వాదం కోసం కాదు, నేను దేవుని కొరకు ఏమి ఇవ్వాలి, దేవుని మందిరాన్ని నేను ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దేవుని మందిరం కోసం నేను ఏ పాటుపడాలి, ఎన్ని ఆత్మల్ని నేను రక్షించబడ్డాను, సంతోషం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం దేవుని యొక్క ఆత్మను రక్షణ కోసమే. లేకపోతే నాకు టైంపాస్ కాదు, వేరే సంఘాల దగ్గర కాదు. శివన్నగూడెం సంఘానికి రావాల్సినటువంటి ఉద్దేశం ఇంత దూరం 60 కిలోమీటర్లు రావడానికి, 60 కిలోమీటర్లు పోవడానికి దేవుని యొక్క సంకల్పం. అయ్యా, శివన్నగూడెంలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దర్శించండి, మాట్లాడండి, ఈ సంఘాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళండి. ఈ గ్రామము అనేకులు ఉంటున్నారు. ఒక్కసారి అందుగురించి నేను అంటూ ఉన్నాను, మీరు రిజిస్టర్ పెట్టండి, రిజిస్టర్లో ఎన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయో ఒకసారి రాయండి. ఆ క్రైస్తవ కుటుంబాలన్నింటినీ దర్శించండి. ఎప్పుడైతే అదే రకంగా ఇబ్రాహీంపట్నం సంఘం కూడా ఒకనొక సమయంలో ఈ శివన్నగూడ సంఘం లాగానే ఉండేది. ఆ రోజు ఇబ్రాహీంపట్నం సంఘము ఆదివారం మాత్రమే గేట్లు తెలుసుకునేటటువంటి, మిగతా దినాల్లో బంద్, పెద్ద స్థలం. నేను 86లో ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి వచ్చాను. 90లో నాకు పెళ్ళయింది. నేను కేవలం నేనేం ధనవంతుడే కాదు, 250 రూపాయలు ఇల్లు కిరాయి కట్టడానికి కూడా నా దగ్గర లేనటువంటి పరిస్థితి. నేను అక్కడ హాస్పిటల్ ముందర ఒక ఇంట్లో కిరాయి కొన్నాం, 250 రూపాయలు. నెల వచ్చిందంటే 250 రూపాయలు కట్టాలంటే ఎంతో భారం అనిపించింది. అలాంటి దశలో నుంచి దేవుడు ఈరోజు నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్ళాడంటే దేవునికి ఇవ్వడం బట్టి. మీ అందరి ఎంత సాక్ష్యం చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చి చూడండి. అందుగురించే మీరు తూర్పు దేశ జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వారి బంగారము సమర్పించినట్టుగా చూస్తున్నాం. బంగారము రాజుకు గుర్తు, బోలం మరణానికి గుర్తు, సాంబ్రాణి ఆయన యొక్క పునరుద్ధానానికి గుర్తు. ఈ బంగారము సాంబ్రాణి బోలము ఆయన జన్మించాడు, మరణమయ్యాడు, తిరిగి పునరుద్ధానమై లేచాడు. అలాంటి రాజు నీకు నాకు గొప్ప రాజుగా ఉంటున్నాడు. ఎవరన్నా ఒక మినిస్టర్ తెలిసిండు అని అంటే మనం ఏమంటాం, ఆయన దగ్గర మల్రెడ్డి రంగారెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ దగ్గర మాకు తెలుసు సార్, ఏం కావాలి చెప్పండి. ఒక లోకంలో ఏ ఆధిక్యత లేనటువంటి కొంచెం ఆధిక్యత అంటే ఈ లోక ప్రజల చేత ఓట్ల చేత గెలిపించబడినటువంటి రాజకీయ నాయకుడికి మనం ఎంత గౌరవిస్తూ ఉంటామంటే, బా ఆయన నాకు తెలుసు సార్, ఏ పని అన్నా చులకనగా అయిపోతుంది ఈజీగా. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, కానీ ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి వాడు నీకు నాకు కావాల్సినటువంటి అవసరం తీరుస్తాడంటే ఆయన అంతేనా, ఆయన చులకలు మామని చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, అందుగురించి లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి. నేను తీసుకున్నటువంటి వర్తమానం 2వ అధ్యాయము 9 చదవండి ఒకసారి. ప్రభుదూత ఆయన వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరే. ఆయన 10వ అధ్యాయం 11వ వచనం.
దావీదు పట్టణమందు అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ప్రజలందరికీ కేవలము ఈ శివనగూడెంలో ఉన్నటువంటి వారికి కాదు. యేసు ప్రభు పుట్టారంటే ఇది ఒక గొప్ప శుభవర్తమానం. నేను అయ్యగారికి నిన్న ఫోన్ చేసినప్పుడు వారు ఏం చేస్తున్నారు అయ్యా, మీరు ఎక్కడ ఉన్నారని అంటే సువార్త చాటుతున్నాం సార్ అని అన్నారు. సువార్త ఈ సారంగపల్లి సైడు సారంపేట ఏరియాలో సువార్త చేస్తున్నాం అయ్యా. సువార్త ఎప్పుడో పొద్దుగాల వచ్చారు సార్, వాళ్ళు పొద్దుగాల వచ్చారు, ఒక 200 మంది దాకా వచ్చారు, సైరాబాద్కి వెళ్ళి వచ్చారు. వాళ్ళంతా గ్రామం అంతా సువార్త చేస్తున్నారు. ఈ మంచి వార్త అనేటటువంటి యేసు ప్రభు వారు పుట్టారు. సువార్త మంచి వార్త. నువ్వు నేను చెప్తున్నావా? నీ పక్క వాళ్ళకి చెప్తున్నావా? నీ ముందు వారికి చెప్తున్నావా? నీ వెనుక వారికి చెప్తున్నావా? నీ తోటి సహోదరులకు, కొలీగ్స్ కి, నాతో పనిచేసినటువంటి వాళ్ళు అంటారు, మా ఇంటి పక్క వాళ్ళు అంటారు, సార్ ఈరోజు సండే దొరకదు, సార్ ఉండరు, ఈరోజు సార్ ఉండరు. ప్రొద్దున నేను కారు తుడుస్తున్నాను, కారు తుడుస్తుంటే సెక్రటరీ అంటున్నాడు, సార్ మీకు ఆదివారం కదా, మేము ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తున్నాం, మీకు ఆదివారం కదా చెప్పడం, మీరు రారు, మేము చెప్పము. ప్రియ దేవుని పెట్టారా, మన యొక్క సాక్ష్యం, వీరు క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు, క్రీస్తుకు సంబంధించినటువంటి వారు అనేటటువంటి సాక్ష్యం పలకాలి. సాక్ష్యము వారు పలకాలి, అన్యజనులైనటువంటి వారికి. నేను అందు గురించి ఒక మాట అన్నాను రాగానే, వీరందరూ నన్ను గుర్తుపట్టి ఉండొచ్చు, కొత్త ఆత్మలో 1-2 మాత్రమే ఉన్నాయని. నేను అనుకున్నాను సంఘంలో ఇంకా అభివృద్ధి చెందింది, ఇంకా బలపడింది, అనేక ఆత్మలతోటి సంఘం కలకలాడుతుంది అనేటటువంటి భావన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి. 22/1924 గతించిపోతుంది. ఇంకొక 15 రోజుల్లో మనం ఈ సంవత్సరాన్ని విడిచిపెడుతున్నాం, 25వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా నాకు రక్షణ ఇచ్చినావు, నా రక్షణను ఒట్టిగా వదిలిపెట్టి నేను వచ్చే సంవత్సరానికల్లా కనీసం నా దిక్కలి, నా తరఫు నుంచి ఒక్కరినైనా కానీ చర్చికి నడిపిస్తాను, రక్షణ మార్గంలోకి నడిపిస్తాను అని తీర్మానం చేసుకున్నప్పుడే నిజమైనటువంటి క్రైస్తవత్వం. ఆ యేసు ప్రభువుని నువ్వు పూజించినటువంటి వారు అవుతావు, ఆ యేసు ప్రభు వారికి నువ్వు విలువించినటువంటి వారు అవుతావు, ఆ యేసు ప్రభు వారికి నువ్వు సాగిలపడేటటువంటి వ్యక్తిగా ఉంటావు. ఏదో వస్తున్నాం, వంతుకు వస్తున్నాం, గంతులు వేసుకున్నాం, పోతున్నాం, వంతుకు వస్తున్నాం, పోతున్నాం అనేటటువంటి ఇది సరైనటువంటి విధానం కాదు. నా వంతు ఈరోజు ఇవన్నీ పరిచేది నా వంతు, ఈ కుర్చీలు తుడిచేది నా వంతు, నేను తుడిచేసిన వెళ్ళిపోతున్నా. నో, నీ వంతుకి గంతేసేటటువంటి వారంగా ఉండొద్దు. మనం దేవుని సహపాఠి వారంగా ఉండాలి, దేవుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి, దేవుని యొక్క మాటలను వినేటటువంటి వారంగా ఉండాలి, ఆ మాటలను అనువదించేటటువంటి వారంగా ఉండాలి, ఇతరులకు చెప్పేటటువంటి వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను ఇబ్రహీంపట్నం ఈ ఫీల్డ్లో ఈ శివనగూడెం సంఘము ఒక మోడల్ సంఘంలాగా ఉండాలని ప్రభుత్వాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. మోడల్ సంఘం,
ఒక మాదిరికరమైనటువంటి సంఘం. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం నెరవేరుస్తాడు. మరి మీరు ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి, ఒక్కొక్కరు ప్రార్థన చేసేటటువంటి మనం ఉండాలి. గత మాసంలో నేను అనుకున్నాను చంద్రయ్య గారు వాళ్ళ భాగ్యం గారు వచ్చి ఉంటారని. ప్రియ దేవుడు బిడ్డలారా, రండి. అనేకులు క్రైస్తవులు ఉన్నారు. ఒక్కరి ద్వారా ప్రయాసపడుతూ ఒక్కరి ద్వారానే ఇది నడిపించబడేటటువంటి సంఘం కాదు. మన యొక్క ఈ సంఘంలో ఈ కాపరి గారు, మరి అదేవిధంగా అమ్మగారు, పాశ్రమ గారు, మరి మీరు ఇక్కడే ఉంటున్నాయిగా. ఎస్, కాబట్టి మీకు ఒక దైవ సేవకులు ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. వారిని ప్రేమించండి, ప్రేమించండి. నేను ఆ మాటలు చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను. సంఘంలో ఉన్నటువంటి కాపరిని ప్రేమించండి, సంఘస్థులు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరి గృహ కూడిక జరుగుతుంటే ఒక ఇంటికి రారు. శుక్రవారము గృహ కూడిక పెడితే ఆ ఇంటికి మేము రామయ్యా, ఇంకేడికన్నా వస్తాం. కానీ ఈ పట్టింపులు, పంతాలు ఇవి ఎందుకు? ఇవి తొలగించుకోండి. క్రైస్తవత్వంలో ఇవి సరైనటువంటి విధానం కాదు. వాళ్ళ ఇంట్లో గృహ కూడిక పెడితే మేము రాము. అందరం ఐక్యతగా ఉన్నప్పుడు, మనం ఐక్యతగా ఉన్నప్పుడు సంఘం బలపడుతుంది. సంఘం బలపడ్డప్పుడు సేవకుడు పౌరుషంగా ఉంటాడు. నా సంఘం నాకు ఉంది. సంఘ కాదని నిరుత్సాహపరచకండి, సంఘాన్ని బలపరచండి. సంఘాన్ని బలపరిచేది విశ్వాసులే. విశ్వాసులు ఎప్పుడైతే బలంగా ఉంటారో సంఘ కాపరి బలంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని మాటలు ప్రకారం నేను చెప్తున్నాను. దేవుడు ఈ వర్తమానాన్ని మీకు అందించాలి. ఈ ఉదయకాల సమయంలో ఇంకెక్కడ మీరు వెనుకబడి ఉంటున్నారు ఒక్కసారి పరీక్షించుకోండి, సరి చేసుకుందాం. ఇంకా మనకి సమయం ఉంది. సమయాన్ని వృధా చేసేటటువంటి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సద్వినియోగం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నేను కూడా ఒక ఉద్యోగస్తుని. రీసెంట్గా పోయిన సంవత్సరం రిటైర్ అయ్యాను. ఒక గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఫీల్డ్ వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీరు ఏ సంఘంలో నన్ను వాడబడాలని. దేవుని చిత్తం అయితే నేను వాడబడదు. దేవుని చిత్తం ప్రార్థన చేయండి. డబ్బుల కోసం కాదు, జీతం ఇస్తామని కాదు, సంఘస్థులు ప్రేమిస్తారని కాదు. నాకున్నటువంటి రక్షణ, నేను 84లో రక్షింపబడ్డాను, 86లో బాప్తిసం తీసుకున్నాను. దాదాపు 40 సంవత్సరాలు యేసుక్రీస్తు కొరకు నేను సువార్తలో ముందుకు సాగుతున్నాను. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి, నా వ్యక్తిగత సమస్యలు వస్తూ ఉంటాయి. 40 సంవత్సరాల్లో నాకు జీవితంలో రాలేదని కాదు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. వాటన్నిటిని జయిస్తూ వాడబడుతున్నాను. నా ద్వారా ఈరోజు దేవుడు ఎన్ని ఆత్మలను రక్షించుకోవాలనే ఉద్దేశం ఉందో నన్ను నిలబెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మగారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు కప్పాడులో మేము స్త్రీల కోరికలకు వెళ్ళాము. చాలా బాగుంది అని అన్నారు. రియల్గా నేను కూడా సంతోషపడుతున్నాను. అందరూ సంఘంలో ఉన్నటువంటి వారు ఐక్యతగా వెళ్ళాలి. సంఘ కాపర్లు అదే అంటూ ఉంటారు, అయ్యా మీరు ఇచ్చేటటువంటి ఉపదేశము, మీ సూచనలు, సలహాలు చాలా బాగుంటాయి, మాకు అద్భుతంగా ఉంటాయి.
కానీ అద్భుతంగా ఉండేది ముఖ్యం కాదు, ఆచరణ రూపంలో పెట్టేది ముఖ్యం. ఆచరణలో పెట్టేది ముఖ్యం. అద్భుతంగా ఉంటే గాలికి ఎగిరిపోయేటటువంటి పొట్టులాగా ఉంటుంది. మనం క్రైస్తవ పొల్లులో కాదు. నేను అనేక భయాలు చెప్తుంటాను. క్రైస్తవ పొల్లు కాదు. పొల్లు అంటే గాలికి తుబ్బలు పడితే పోయేటటువంటిది. అక్కడి నుంచి రోడ్డు మీద వస్తుంటే వాళ్ళు తుబ్బలు పడుతూ ఉంటారు. ఆ గాలి ఎక్కడికి వస్తుంటే అక్కడికి పోతూ ఉంటుంది. మనము రక్షించబడినటువంటి ఉద్దేశము గాలి ఎక్కడికి వస్తే అక్కడికి పోయేటటువంటి వాళ్ళు కాదు. క్రైస్తవ పొల్లలో కాదు, క్రైస్తవులము. క్రైస్తవులం అంటే యేసుక్రీస్తు బిడ్డలం. తను రక్షించినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పోసినటువంటి యేసు ప్రభువు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పశువుల తొట్టెలో ఆయన జన్మించడం కారణం. ఆ పశువుల తొట్టెలో ఆయన స్థలం లేక కాదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలరాల్చుకున్నకు కొంచెమైనా స్థలం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు స్థలం ఇస్తావా? నువ్వు పూజిస్తావా? నువ్వు ఆయన కానుక తెస్తావా? ఈరోజు పరీక్ష చేసుకొని అలాంటి సమరంతో నేను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటాను, అలాంటి దృక్పథంతో నేను క్రిస్మస్ పండుగ చేస్తాను. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ నీ జీవితంలో, నా జీవితంలో. ఒక్కటి క్రిస్మస్ చేసుకుంటే ఏం రావు. అప్పుడే మేము చిన్నగా ఉన్నప్పుడు ఓ నెల రోజుల ముందు నుంచి క్రిస్మస్ అంటే ఎంత సంకల్పం కొట్టుకుంటుంటుంది, చాలా సంతోషపడుతుంది. సున్నాలు వస్తుండే ఇళ్ళకి. ఇప్పుడు సున్నాలు మంచి ఒక సంవత్సరం వేసినామంటే అయిపోయింది. ప్రియ దేవుని పిల్లరా, సున్నాలు వేసుకోవడం కాదు, కొత్త బట్టలు కుట్టించుకోవడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే నువ్వు దేవునికి సమర్పించేటటువంటి వాడుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాడుగా ఉండాలి, దేవుణ్ణి పూజించేటటువంటి వారిగా ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ శుభ సందేశమే ఈరోజు మీ అందరికి తీసుకొచ్చారు. మీరు ఆచారరీతి అయినటువంటి క్రిస్మస్ జరుపుకుంటున్నారా? అలవాటు అయినటువంటి క్రిస్మస్ జరుపుకుంటున్నారా? ఏదో ఒత్తు గంతేసినట్టు తక్కువలు దసరా పండుగ చేసుకున్నారు, నేనెందుకు క్రిస్మస్ పండుగ చేయొద్దు? మన క్రైస్తవులు అనేకులు చాలా మంది క్రిస్మస్ పండుగ చేస్తారు, దసరా పండుగ చేస్తారు, పీర్ల పండుగ చేస్తారు. ఈడ పీర్ల పండుగ ఉంటుందా? పీర్ల పండుగ ఇక మా అటు సైడ్ అయితే పీర్ల పండుగ కూడా ఉంటుంది. దాంట్లోకి అంతేస్తారు. దసరా పండుగ వచ్చినాడు దీంట్లోకి అంతేస్తారు, క్రిస్మస్ పండుగ వచ్చినాడు దీంట్లో. నువ్వు ప్రత్యేకించబడినటువంటి జనాంగం, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వారు, రాజుల్లో ఉన్న యాజక సమూహంలో ఉన్నటువంటి వారు మీరు. అలాంటి జనాంగం. కానీ అన్నిట్లో గంతేసేటటువంటి జనాంగం మనం కాదు. ఆ క్రిస్మస్ వద్దు, ఆ క్రిస్మస్ వద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా చేతులెత్తి చెప్తున్నాను, క్రిస్మస్ అంటే నీ హృదయాన్ని సమర్పించు. అయ్యా, నేను పాప జీవితంలో ఉన్నాను. గత సంవత్సరం అంతే నేను పాప జీవితంలో ఉన్నాను. నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను. నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించిన ఆయన, నూతన అనుభవం నాకు అనుగ్రహించు, నూతన ఆత్మను నాకు అనుగ్రహించు. అది గురించి ఒక భక్తులు చక్కటి పాట పాడారు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువ లోకము చూచున్నట్లు, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువ లోకము చూచున్నట్లు, నూతన శక్తి నూతన అనుభవం అందరికీ
నూతన శక్తి నూతన అనుభవం అందరికీ జీవపు దాతనా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవం అందరికీ కాబట్టి జీవనదాతని నీ ఉత్తరంలోకి ఆహ్వానించు. నేను నూతన వ్యక్తిగా మారుతున్నాను, తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోకపోతే నేను అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిన వేస్తే యేసు ప్రభుకి నీ ఉదయం అర్పించకుండా వేస్తే సార్ని పీటర్ సార్ని చూడడానికి వచ్చినట్టే. పీటర్ సార్ కాదు మీ కొరకు రక్తం పోసినాడు, పీటర్ సార్ కాదు మీకు క్రయం చెల్లించినటువంటి వాడు యేసు ప్రభు గారు. యేసు ప్రభు గారు చూడండి. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి కనుక అయ్యగారు మీరు మంచి సమయం ఇచ్చారు. సంఘ కాపరిగా మీకు చాలా వందనాలు. కౌన్సిల్ ఉన్నటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ నన్ను ప్రేమించి ఆహ్వానించినందుకు, నా మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సంగతి ఎవరు చెప్పారు సార్కు? మొత్తం కప్పల చేపలు బయటపడ్డట్టు మొత్తం బయట పెట్టాడు. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కదా. ఒక సంగతి చెప్తాను. అయ్యగారు మన ఇంట్లో ప్రార్థన ఉందంటే నేను రాము, ఆ ఇంటికి మేము రాము నీది అని చెప్తే పరలోకం నుండి భూలోకానికి ప్రభువు వచ్చినప్పుడు పక్కింట్లో ప్రార్థన జరుగుతుందంటే మనం వెళ్ళాం అని అయ్యగారు జ్ఞాపకం చేశారు. దేవుడు నీ కొరకు నా కొరకు అయితే ఎంత త్యాగం చేసినాడు ఈ భూలోకంలో నిన్ను నన్ను రక్షించుకోవడానికి. ఆయన అంతగా తగ్గించుకొని వచ్చినప్పుడు పక్కింట్లో ప్రార్థన జరుగుతుందంటే పోవడం మహా కష్టం, చాలా కష్టమవుతుంది. ప్రభువు తగ్గించుకొని వచ్చినాడు, మనం తగ్గించుకొని వెళ్తున్నామా? నిన్నవరిని పొరుగుని ప్రేమించమన్నాడు ప్రభు. అబ్బాయి ఇంకేమన్నా చెప్పగల సంగతి చెప్పు. అయ్యగారు చాలా వందనాలు, చాలా చక్కటి మరి చాలా విషయాలు చెప్పాడు. నేను అవన్నీ బంగారము సాంబ్రాణి ఘోరము తమ పెట్టెలు విప్పి, అంటే ఈ పెట్టెలు నీ హృదయములను విప్పి సమర్పించుడు అన్నట్టుగా అయ్యగారు తీసుకొని వచ్చారు. బంగారం అనగానే కాస్ట్లీది అని కూడా ఇప్పుడు బంగారం 80,000 ఉందో ఎంతుందని చెప్పుకుంటూ వచ్చాడు. ఖరీదైనటువంటిది విలువైనటువంటి జీవితాన్ని ప్రభువు నీ కొరకు నా కొరకు సమర్పిస్తే విలువైనటువంటి జీవితాన్ని హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడని చాలా చక్కగా ఉద్ధృత మాటలు చెప్పలే, అత్యుత్తమైన మాటలు చెప్పుకుంటూ వచ్చిన అయ్యగారు. సో మరొకసారి అయ్యగారు చప్పట్లు కొడదామా? మంచిదండి. సమయంలో చాలా చక్కటి వాక్యం ఉంటూ వచ్చిన దేవుడి కొరకు తీసుకొని వచ్చిన కానుకను కూడా సమర్పించుకుందాం. అందరము కలిసి దేవుని స్తుతిస్తూ సంతోషంతో నిలిచేడు వారిని పాట పాడుతూ మరి దేవుడి కొరకు తీసుకొని వచ్చిన కానుకను సమర్పించుకుందాం. సంతోషముతో నీ